శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2026వ సంవత్సరంలో మనకి అధిక మాసం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోవాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలానే అసలు ఎందుకు వస్తుందండి ఈ అధిక మాసం, పూర్తి వివరాలన్నీ ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఈజీగా చెప్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అనేది తప్పకుండా చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది మరో నలుగురికి సజెస్ట్ అనేది చేయబడుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు అధిక మాసం అనేది ఎందుకు వస్తుందండి అంటే, మన జ్యోతిష శాస్త్రం ప్రకారం కాలగమనం అనేది సూర్య చంద్రుల మీద అయితే ఆధారపడి ఉంటుంది. సూర్యుడు లెక్కగట్టే కాలమానాన్ని మనము సౌరమానం అని, చంద్రుడు ఆధారంగా లెక్కగట్టే కాలాన్ని మనము చాంద్రమానం అనే పేరుతో అయితే పిలుస్తాము. చాంద్రమానంలో సంవత్సరానికి మనకి 354 రోజులైతే ఉంటాయి. సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులైతే ఉండడం జరుగుతుంది. అంటే సౌరమానంకి చంద్రమానంకి సంవత్సరానికి మధ్య మనకి 11 రోజుల తేడా అనేది వస్తుందండి. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక మాసం అనేది మనకి అధికంగా జోడిస్తారు. దీనిని అధిక మాసం అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ అధిక మాసం అనేది మనకి 2026వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో అయితే సుమారు మనకి 60 రోజులైతే రానున్నాయి. అంటే మనకి ఈ 60 రోజుల్ని 2 మాసాలుగా అధిక జ్యేష్ఠ మాసంగా నిజ జ్యేష్ఠ మాసంగా అయితే మనకి రావడం జరిగింది. 2026వ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభమైందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మనకి జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. మే 17వ తేదీన పాడ్యమి తిథితో మనకి ప్రారంభమవుతుందండి. ఎప్పటి వరకు ఉంటుంది అంటే జూన్ 15వ తేదీన అమావాస్య తిథి వరకు మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ఉంటుంది. జూన్ 16వ తేదీ నుంచి మనకి నిజ జ్యేష్ఠం అనేది 1 నెల రోజులైతే ఉండబోతుందండి. ఈ మాసంలో మనము ఏ దైవాన్ని ఆరాధించాలండి అంటే, మనం ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తామండి. పురుషోత్తముడు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు. ఈ మాసంలో మనము శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం చాలా ఉత్తమం. ఈ మాసంలో చేసే దానాలు, జపాలు, అలానే హోమాలు, వ్రతాలు, ఏకాదశి వ్రతం ఇవన్నీ చేయడం వలన ఎన్నో రెట్ల అధిక రెట్ల ఫలితం అనేది వస్తుంది అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీల మహాలక్ష్మీ దేవికి అయితే చెప్పడం జరిగింది. అంతటి విశేషత ఉందండి. ఇప్పుడైతే మనము ఈ అధిక మాసంలో ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందామండి. తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో తెలియజేస్తాను. అధిక మాసంలో చేయవలసిన పనులు: దైవ ఆరాధన, దాన ధర్మాలు, పూజలు, ముఖ్యంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పఠన చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతం, సకల దేవతలను పూజించడము, పుణ్యకార్యాలు చేయడము, అన్నదానాలు చేయడము, నవగ్రహ పూజలు, నవగ్రహ హోమాలు, శాంతి హోమాలు, అలానే మీరు హనుమాన్ చాలీసా అనేది పఠించడము, ఇలా మీరు చాలా దైవ కార్యాలకు సంబంధించినటువన్నీ కూడా చేసుకోవచ్చండి. ఎవరైనా సరే చిన్నపిల్లలు పుట్టినప్పుడు మనకి నక్షత్ర శాంతి హోమాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చండి. అధిక మాసంలో చేయకూడని పనులు ఏంటంటే, ముఖ్యంగా అయితే వివాహ శుభకార్యాలు అస్సలు చేయకూడదండి. గృహప్రవేశాలు చేయకూడదు, గృహ శంకుస్థాపనలు చేయకూడదు, ఉపనయనాలు చేయకూడదు, అన్నప్రాసనలు చేయకూడదు, బారసాల జరిపించకూడదు, అక్షరాభ్యాసం, చెవులు కుట్టించడం, మెట్టులు పెట్టుకోవడం, శుభకార్యాలు అంటే మనం తాలిబొట్టు చైన్స్ అనేటివి మార్చుకోవడం, మనం ఎంగేజ్మెంట్స్ అనేటివి, పెళ్లి చూపులు అనేటివి ఇవన్నీ కూడా జరిపించకూడదండి. ఓవరాల్గా అయితే శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలకు సంబంధించినటివి ఎటువంటి కార్యాలు కూడా అస్సలు జరిపించకూడదండి. ఓన్లీ ఈ అధిక మాసం అనేది మనము దైవ కార్యాలకు మాత్రమే మనకి ప్రధానము. ఇదండి ఈ రోజు వీడియోలో అధిక మాసం గురించి క్లియర్గా తెలియచేశాను కదండి. మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.